కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా ఓ మాట చెప్తుండేవారు. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి నాకు సన్యాసం ఇమ్మని అడిగితే కామాక్షి దేవాలయంలో కూర్చుని మూక పంచశతి పారాయణ చేసి నా దగ్గరికి రమ్మనేవారు. ఆయనకి ప్రాణం మూక పంచశతి అంటే. అసలు మూక పంచశతి లాంటి స్తోత్రం, మూక పంచశతి లాంటి శతక పంచస్వరూపం, పంచశతక స్వరూపం లోకంలో లేదు. ఇంకా అంత శక్తివంతమై అంత ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి స్తోత్రం ఆ స్తోత్రం. అందులో పోనీ 5 శతకాలు కదా అని మీరు ఏ ఒక్క శ్లోకాన్ని ఇంకో శ్లోకాన్ని ఒకలా ఉన్నాయని మీరు చెప్పలేరు, కుదరదు. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక ప్రత్యేకతతో ఉంటుంది. అంటే కొద్దిసేపట్లో 500 రకముల భావనలు అమ్మవారి గురించి కదిలేయి. ఎక్కడెక్కడ కదలిక ఉన్నా అమ్మవారి స్వరూపమే. ఆవిడ కవితా తరంగములుగా కదిలింది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసలు మూక పంచశతి శ్లోకములు కానీ దాని వ్యాఖ్యానము కానీ శబ్ద తరంగములుగా ఎంత దూరం పెడతాయో అంత దూరం పరదేవత యొక్క స్వరూపంగా మారుతుంది. శంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్యలహరి చదివితే ఎంత దూరం సౌందర్యలహరి శ్లోకము యొక్క శబ్దం వినపడుతుందో అంత దూరం శంకరాచార్యుల వారు తిరుగుతారు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా మళ్ళీ మాకు తిరగాలంటే ఎలా, సౌందర్యలహరి శ్లోకం చదవండి అన్నారు. అందుకే సౌందర్యలహరి శ్లోకం చదివితే ఆ శబ్ద తరంగముల రూపంలో ఆయన తిరుగుతారని ఇప్పటికీ పెద్దలు నమ్ముతారు. అందుకే ఇప్పటికీ శంకరాచార్యుల వారి జయంతి చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో చేస్తారు. అమ్మవారిని తీసుకొచ్చి మంటపంలో కూర్చోపెట్టి శంకరాచార్యుల వారిని తీసుకొచ్చి అమ్మవారికి ఎదురుగుండా కూర్చోపెడతారు. కూర్చోపెట్టి ప్రతిరోజు 10 శ్లోకాలు చొప్పున చదువుతారు. 9 రోజులు అయిపోతాయి. ఎందుకంటే పుట్టిన తర్వాత 10 రోజులు మైల కదూ, 10 రోజులు ఉంటుంది. 10వ రోజు స్నానం. 10వ రోజున ఏం చేస్తారంటే ఆఖరి 10 శ్లోకాలు చెప్పేటప్పుడు అమ్మవారి పక్కకి శంకరాచార్యుల వారిని చేర్చేస్తారు. ఇద్దరికీ ఇక అభేదం. అప్పుడు 100 శ్లోకాలు చెప్పేస్తారంటే 90 నుంచి 100 10 శ్లోకాలు చెప్పేస్తారు. చెప్పేస్తే 100 శ్లోకాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత అమ్మవారిని శంకరాచార్యుల వారిని ఒకేసారి తీసుకెడతారు. సాధారణంగా అమ్మవారు శంకరాచార్యుల వారు కలిపి బయటికి వస్తే శంకరులు అమ్మవారికి పృష్ఠభాగం చూపించరు. శంకరులు ఎదురుగా ఉంటారు, అమ్మవారు అలా ఉంటారు, అలా పెడతాయి పల్లకీలు. ఒక్క శంకర జయంతికి మాత్రం ఒక ప్రత్యేకత. శంకర జయంతికి ముందు 10 రోజులు చేయడం ఒక సంప్రదాయం, శంకర జయంతి నుండి 10 రోజులు చేయడం ఒక సంప్రదాయం. శంకర జయంతి నుండి 10 రోజులు చేస్తే 10వ రోజున చేస్తారు ఆ ఉత్సవాన్ని. చేసి అమ్మవారి పక్కకి చేర్చేస్తారు. అందుకే సౌందర్యలహరిలో ఉండేటటువంటి శ్లోకముల యొక్క శబ్ద తరంగముల యొక్క స్వరూపమే శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు సభాప్రవేశం చేశారని గుర్తు ఏమిటంటే దోషం లేకుండా సౌందర్యలహరి శ్లోకాన్ని చదవడమే. సౌందర్యలహరి శ్లోకాలు చదివితే శంకరాచార్యుల వారే తిరుగుతారు. మూక పంచశతి శ్లోకం చదివితే ఆ శబ్ద తరంగముల రూపంలో పరదేవతయే నిండుతుంది సభలో అని. ఆ శబ్ద తరంగములు ఎంత దూరం వెడతాయో అంత దూరం అమ్మవారే. కాబట్టి దాని మధ్యలో ఉండడం అంటే అమ్మవారి యొక్క చీర అంచు తగులుతూ ఉండగా అమ్మవారి పాదాల పక్కన కూర్చోవడం ఎటువంటిదో మూక పంచశతి జరుగుతున్న చోట కూర్చోవడం అటువంటిది. అందుకే తగిన ప్రదేశం అయితే తప్ప అసలు మూక పంచశతి జోలికి వెళ్ళరు. అది తగిన ప్రదేశమా కాదా, దానికి అధికారం ఉన్నదా లేదా వినేవాడికి. అది వినేవాడికి తగిన అధికారం లేని చోట యథార్థమునకు మూక పంచశతి చెప్పకూడదు. అధికారం ఉన్నవాడు ఉన్నాడు, అంత పంట పండినవాడే అనుకుంటేనే మూక పంచశతి చెప్పాలి. కాబట్టి అంత గొప్ప స్తవం మూక పంచశతి. 500 శ్లోకాలు చెప్పేసినటువంటి మూకశంకరులు మాట్లాడినట్లు కదా, మరి మాట వచ్చినట్టు. అమ్మవారు అడిగింది, ఏం కావాలని అడిగింది.
ఒకటే కారణం, పరదేవతా దర్శనం అయితే ఏదో ఒక కోరిక తీరుస్తుంది ఆవిడ వదిలిపెట్టదు ఉత్తినే. ఏం కావాలని అడిగింది. ఆయన అన్నారు, నాకు మాట తీసేయమన్నారు. ఎందుకని అడిగింది. నాకు మాట లేదు, నా చేత 500 శ్లోకాలు పలికించావు, మాట ఉంటే ఏ ఒక్క లౌకికమైన మాట అయినా మాట్లాడతానేమో, వద్దు. ఈ ఉపాధి 500 శ్లోకములు మూక పంచశతి చెప్పింది అంతే. ఆ ఉపాధికి ఇంకా ఏ ఒక్క మాట మాట్లాడలేదు అది, అంతే ఆ ఉపాధి. అందుకని తీసేసి మాట అన్నారు, తీసేసి. అందుకే లోకంలో మూకశంకరుల వంటి కవి లేడు ఇంకా. ఎంత కాళిదాసు గారైనా, ఎంత మహానుభావుడైనా, ఎంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చినా ఎప్పుడో అప్పుడు భార్యని పిలవడమో, కొడుకుని పిలవడమో, కసిన మంచినీళ్ళు ఇమ్మండమో, భోజనం పెట్టమండమో ఏదో ఒకటి ఉంటుంది. 500 శ్లోకాలు అమ్మవారి మీద చెప్పడం తప్ప అంతకు ముందు మాట లేదు, ఆ తర్వాత మాట లేదు. అటువంటి ఉపాధితో ఉన్న ఏకైక వ్యక్తి మూకశంకరుడు. అటువంటి మహానుభావుడు గోదావరి తీరంలో శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన కామకోటికి కొంతకాలం పీఠాధిపత్యం వహించారు. అంత గొప్ప మంటపం కామాక్షి మంటపం అంటే సామాన్యమైనటువంటి మంటపం కాదది. అసలు కామాక్షి అమ్మవారి దేవాలయ ప్రవేశం అంటేనే అంత గొప్పది. అందుకే లోకంలో ఒకే ద్వారం ఉండి ఒకే ద్వారంలోంచి లోపలికెళ్ళి ఒకే ద్వారంలోంచి బయటికి వచ్చేసే దేవాలయం ఒక్క కామాక్షి దేవాలయమే. ప్రాకారాలు లేవు దానికి చుట్టూ. అంత గొప్ప దేవాలయం. ఆ చుట్టుపక్కల ఇంకా ఏ శివాలయంలోనూ ఇక అమ్మవారి మూర్తి ఉండదు. అన్ని శివాలయాలకి కామాక్షియే మూర్తి. అది శివకంచి కానివ్వండి, విష్ణుకాంచి కానివ్వండి, మహమ్మదీయుల పీర్లు కానివ్వండి, కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణంగానే పెడతాయి. కామాక్షి అమ్మవారి కటాక్షం అంటే అటువంటిది. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కాలినడకన వెడుతుండేవారు. వారు 94వ సంవత్సరం అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉంటే, అకస్మాత్తుగా పీఠంలోంచి లేచి వెళ్ళిపోయారు. సత్యదండం పట్టుకుని పీఠ సంబంధమైన ఏ మర్యాద లేకుండా అకస్మాత్తుగా సత్యదండం పట్టుకుని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక బండి పట్టుకుని వెళ్ళారు. నేను ఈ మధ్యనే వెళ్ళి ఆ బండి చూసి వచ్చాను కూడా. ఆ బండి పట్టుకుని వెళ్ళారు ఆయన. అంటే పెద్దవారైపోయి ఆ బండిని పట్టుకుని నడిచేవారు. అలా రోజుకి 25 కిలోమీటర్లు నడిచేవారు. ఆయనతో యువకులు నడవలేకపోయారు, అలా నడిచేవారు ఆయన. నేను ఈ మధ్య ఆయన ఆ వయస్సులో తిరిగినటువంటి నడకకి సంబంధించిన క్యాసెట్ ఒకటి తెప్పించుకు చూశాను కూడా. తెల్లబోయాను నేను అసలు. అంత వేగంగా నడిచేవారు ఆయన. దాదాపు 96 ఏళ్ళు వచ్చి ఈ మధ్యకాలంలో ఆయన ఒక ఏకాదశి వస్తే ఒక పొలం నూతిగట్టు మీదే చేశారు. అటువంటి మహాత్ముడు 96వ సంవత్సరంలో ఒక రోజు రాత్రి 10-11 గంటల మధ్యలో కాంచీపురం వచ్చారు. తిరిగి వస్తే పీఠంలోకి ఆహ్వానించారు, రమ్మని. ఆయనే పీఠాధిపతి. రానన్నారు ఆయన. నేను కామాక్షికి రాజవీధుల్లో ప్రదక్షిణం చేసి వస్తానని రాత్రి 11 గంటలకి ప్రదక్షిణానికి వెళ్ళారు, పీఠంలోకి రాకుండా. పీఠం ఆయన కామాక్షి పరదేవత దేవాలయానికి ప్రదక్షిణం చేసి పీఠం దగ్గరికి వచ్చి రిక్షా మించి చెయ్యిలా తీశారు. టైరు టాప్ అని పేలిపోయింది. ఆ తర్వాత ఇంకా ఆయన బయటికి వెళ్ళలేదు, శరీరం వదిలిపెట్టేశారు. ఆయన వేరొక కామాక్షి అయి తిరిగారు ఈ భూమి మీద. అందుకే ఆయన పల్లకి మోసిన వాళ్ళు కూడా, పల్లకి మోయడం అంటే ఒక్క పల్లకి పట్టుకుంటే వీలు లేదు. అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి అంటూ మోస్తుండేవారు. ఎప్పుడు కామాక్షి శబ్దం ఆయనకి వినపడుతూనే ఉండాలి. ఎంత ధ్యానంలో కూడా కామాక్షి పరదేవత అంటూనే ఉండేవారు ఆయన. నేను అనుకోవడం, కామాక్షి పరదేవతయే ఆయన రూపంలో ఉండి బహుశః ఏ విషయాన్నైనా చెప్పవలసి వచ్చినప్పుడు తిన్నగా కామాక్షితో మాట్లాడి చెప్పిన స్థితికి దిగిపోయిన వ్యక్తి ఆయన ఒక్కరే. నేను చెప్తున్నాను అనుకోకండి ఈ మాటలో. మీకు ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు నేను ఎప్పుడూ పరమాచార్య స్వామి వారిని సశరీరులుగా చూడలేదు. కానీ నేను ఆ మాట అనుకుంటే నా అంతరాత్మే నాకు అంగీకరించదు. ఉట్టిది నువ్వు చూడకపోవడం ఏమిట్రా, రోజు చూస్తుండి అంటుంది.
వారిని ఏదైనా అడిగితే వారు కళ్ళు మూసుకొని చెప్పి మధ్య మధ్యలో నవ్వుతూ ఉండేవారు. ఆయన ఆఖరాఖరణ మధ్య మధ్యలో పెద్ద నవ్వు నవ్వి కాసేపు ఆగిపోతుండేవారు. ఆయనకి ఆవిడ కనపడుతుండేది అలా. ఒకానొకప్పుడు ఆయన సుధా సింధోర్మధ్యే ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేశారు. ఒక మాట చెప్తే పావుగంట ఇంక మాట ఉండేది కాదు, ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. మళ్ళీ కాసేపు ఆగి తలెత్తి మళ్ళీ చెప్పేవారు, ఓ నవ్వు నవ్వి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. అంటే తిన్నగా కామాక్షి స్వరూపాన్ని దర్శనాన్ని అనుభవిస్తూ మధ్య మధ్యలో బహిర్ముఖులై మాట్లాడేవారు. అటువంటి స్థాయికి వెళ్ళి కామాక్షి స్వరూపంగా ఈ భూమి మీద నడయాడిన మహాపురుషుడైన అటువంటి కామాక్షి పరదేవత ఎంతమందిని అనుగ్రహించిందో, నేనిప్పుడు కామాక్షి పరదేవత ఎంతమందిని అనుభవించింది అని ఎంతమందిని అనుగ్రహించింది, ఆమె అనుగ్రహాన్ని ఎంతమంది అనుభవించారు అని నేను మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, దానికి అంతే ఉంటుంది. కాబట్టి ఆమె అనుగ్రహాన్ని పొందిన మహాపురుషులలో మూకశంకరులు ఒకరు. అటువంటి మూకశంకరులు చేసినటువంటి మూక పంచశతిలో ఆర్యాశతకము అని ఒక శతకం. ఆర్యా అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రేష్ఠురాలు అని. శ్రేష్ఠురాలు అన్న మాటకు అర్థం ఏంటి? అందరికన్నా గొప్పది. అందరికన్నా గొప్పది ఏ కారణం చేత అంటే ఆమె కామకోటి కనుక. కోటి అంటే హద్దు, కామ అంటే కోరిక. నువ్వు ఏ కోరిక కోరు ఆమె తీర్చగలదు. ఏ కోరికైనా సరే ఆమె తీర్చగలదు. అది నీకు ప్రమాదకరమైతే ఆవిడ దాని జోలికి వెళ్ళనివ్వదు. అది మోక్షం వరకు, సామాన్యమైన విషయం దగ్గర నుంచి మోక్షం వరకు ఏదైనా ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లికి కామకోటి అని పేరు. అటువంటి తల్లిని ఉద్దేశించి మూకశంకరులు ఆర్యాశతకము అని చేశారు. ఈ ఆర్యాశతకంలో మళ్ళీ కొన్ని శ్లోకాలకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది అంటారు. అలా అద్భుతమైన శ్లోకంగా ఉపాసనా మార్గానికి నిర్ణయింపబడిన శ్లోకాలలో ఒకటి నేను ఇవాళ స్పృశించబోతున్నాను. చాలామంది పెద్దలు, చాలామంది అనుభవజ్ఞులు ఏం చెప్తారంటే ఈ శ్లోకాన్ని బాగా ధ్యానం చేస్తే అమ్మవారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అంటారు. ఇది ధ్యాన శ్లోకము అని చెప్తారు. ఇది ఎంత గొప్ప ధ్యాన శ్లోకం అని చెప్తారంటే ఇది 3 స్థాయిల్లో నడుస్తుంది. ఒకే శ్లోకం 3 స్థాయిలు. ఈ 3 స్థాయిల్లో 3వ స్థాయి నీకు ఏమీ చేత కాకపోతే నువ్వు అలా కూర్చుంటే చాలా అందేస్తుంది. నువ్వేమీ చేయక్కర్లేదు. అందులో ఎలా సూచన జరిగిందో అలా కూర్చోగలిగితే చాలు, అందుతుంది ప్రయోజనం. అంత గొప్ప శ్లోకంగా చెప్పబడింది. దీన్ని ప్రార్థనా శ్లోకంగా కూడా వాడతారు. ఎందుకు ప్రార్థనా శ్లోకంగా వాడతారంటే ఎంత కష్టంలో ఉన్నప్పటికీ అమ్మవారికి సంబంధించినటువంటి బొట్టుని ఒక్కసారి తలుచుకుని ఈ శ్లోకం కానీ చదివితే ఎంత పెద్ద అమంగళమైనా సరే తప్పుతుంది అంట. అది వెంటనే అమ్మవారు అనుగ్రహించి కాపాడుతుంది. అంత శక్తి ఈ శ్లోకంలో ఉంది అంటారు పెద్దలు. అందుకే ఆ శ్లోకంలో మూకశంకరులు అంటారు, కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృణిపాశం కఠిన స్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే అన్నారు. ఇది నాకు జ్ఞాపకం ఉంటే బహుశా నేను సరిగా చెప్తే ఆర్యాశతకంలో 2వ శ్లోకమేమో. కంచన కాంచీ తిలకం అని మొదలుపెట్టారు. ఆ శ్లోకం చెప్పేటప్పుడైనా కంచన అన్నప్పుడు కాంచీ శబ్దానికి దగ్గరకు వెళ్ళారు ముందు, తర్వాత స్పష్టంగా మాట్లాడారు కాంచీ అని. కాంచీ నగరంలో ఉన్నటువంటి మూర్తి గురించి చెప్తున్నాను. పేరు చెప్పారా ఎక్కడైనా? కామాక్షి అని ఆ శ్లోకంలో ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన కామాక్షిని చూసి చెప్తున్నారని అనకుండా మీరు శ్లోకాన్ని అన్వయం చేసుకోవాలి. శ్లోకాన్ని అలా మీరు అన్వయం చేయడమే ఒక ధ్యానం.
ఈ శ్లోక తాత్పర్యం ఎలా విడుతుంది? కామాక్షి మీరు చెప్పారండి అని మీరు వెంటనే జవాబు చెప్పకూడదు. నేను మీకు మూకశంకరులు చేసిన మూక పంచశతిలోని శ్లోకము అని చెప్పాను కాబట్టి మీరు చెప్పగలుగుతారు. నేను చెప్పకుండా ఈ శ్లోకం చదివాను అనుకోండి, చదివి ఈ శ్లోకం ఎవరి గురించి చెప్పుంటారు అని అడిగాను అనుకోండి, మీరు ఇప్పుడు ఈ శ్లోకం ఒక పొడుపు కథ, మీరు ఆ శ్లోకంలో ఎవరి గురించి చెప్పారు అని ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే పేరు లేదు. ఇప్పుడు మీరు ఇవాళ నన్ను చూశారండి, మీరు నన్ను చూశారు కాబట్టి కోటేశ్వరరావు అంటే అదిగో ఓ గుండు పిలకాల ఆల్చి వేసుకుని ఉన్నాడు అని చెప్తారు. పేరు చెప్పకుండా నిన్న సాయంకాలం ఉపన్యాసం చెప్పాడే, పొడుగ్గా ఉన్నాడు, పంచె కట్టుకుని లాల్చీ వేసుకున్నాడు, గుండు చేయించుకున్నాడు, పిలక పెట్టుకున్నాడు ఎవరైనా అంటే పేరు తెలుసున్న వాళ్ళు ఏమంటారు? అప్పుడు కోటేశ్వరరావు అంటారు. పేరు చెప్పకుండా వర్ణన చెప్పడం ధ్యానం. ఎందుకో తెలుసా? ఆ పేరు కోసం మీరు ఎవరికి అన్వయం అవుతుంది ఈ వర్ణన అని చూడాలి. ఈ వర్ణన యథార్థమునకు అన్వయం ఎవరికో తెలుసా? లలితా త్రిపుర సుందరికి. శ్రీ విద్యా తంత్రం మొత్తానికి సంపూర్ణ స్వరూపంగా అత్యధిక ఫలితములను ఇవ్వగలిగినటువంటి పరదేవతా స్వరూపంగా తంత్రమునందు కీర్తింపబడిన స్వరూపం లలితా త్రిపుర సుందరి. ఆ లలితా త్రిపుర సుందరీ స్వరూపమే కామాక్షి స్వరూపం. రెండిటికీ భేదం లేదు, అభేదం. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ముందు బాహ్యంలో కంచన కాంచీ తిలకం అంటే, తిలకం అన్న మాటకి అర్థం ఏంటంటే విశిష్ట వస్తువు అని, శ్రేష్టమైన వస్తువు, చాలా చాలా గొప్పది. అంటే కాంచీపురంలోకెల్లా గొప్పది. కంచన అంటే ఒకే ఒక్కటి, తత్తుల్యము లేదు, దాంతో సమానమైనది ఇంకొకటి లేదు. ఎందుకనాలా మాట? కాంచీపురంలో ఎన్నో దేవాలు ఉన్నాయి. అందులో మీరు ప్రత్యేకించి కంచిలో ఆ మహాలింగ దేవాలయము అని ఒక దేవాలయం, మీరు అసలు ఆ దేవాలయంలో శివలింగాన్ని చూశారంటే మీరు భూమి మీద నించున్నారో కైలాసంలో ఉన్నారో మీకు అర్థం కాదు, అలా ఉంటుంది ఆ శివలింగం. అలాగే సర్వతీర్థము అని ఒక తీర్థం. అసలు ఆ తీర్థం దగ్గరికి వెడితే పితృదేవతలకి విముక్తి నుండి మీకు ఇక్కడ సమస్త ఐశ్వర్యముల వరకు ఆ తీర్థం ఇస్తుంది. అసలు కంచిలో ఉన్న దేవాలయాల ప్రత్యేకత ఎవరు చెప్పలేరు. అంత ప్రత్యేకత కలిగినటువంటి దేవాలయాలు ఎన్ని దేవాలయాలు. ఏదో శివాలయం కదండి, ఈ శివాలయంలో ఆ శివాలయం ఉంటుందా అండి, ఆ విష్ణువాలయంలో ఈ విష్ణువాలయం ఉంటుందా అండి అంటే అలా ఉండవు. ఏ దేవాలయం యొక్క చరిత్ర ఆ దేవాలయందే, ఏ దేవాలయం యొక్క వైశిష్ట్యం ఆ దేవాలయందే. దేనికదే ఒక కొత్తతనంతో ఉంటుంది. అలాంటి చోట, అటువంటి కాంచీపురంలో అన్ని శివాలయాలున్న చోట, అన్ని విష్ణువాలయాలున్న చోట, చిత్రగుప్త దేవాలయం కూడా ఉన్న చోట, అన్ని అమ్మవారి దేవాలయాలున్న చోట కంచన కాంచీ తిలకం, కాంచీనగరమునకంతటికీ శ్రేష్టమైన దానిని, ఒకే ఒక్క దానిని, తత్తుల్యమైనది లేదు. అది ఏమిటో ఆయన ఏం చెప్పట్లేదు. అటువంటి దానితో సమానమైనది ఉన్నదని నువ్వు అనుకుంటున్నావేమో, రెండోది ఉంది కదండి అని నువ్వు ఇలా చూపించడానికి లేదు, ఇంకా అంతే, అలాగే ఉంటుంది. అదొక్కటే, దాన్ని మించి లేదు, ఇంకా అది ఉంది అక్కడ. కంచన కాంచీ తిలకం అది ఎలా ఉంటుంది? కర్రధృత కోదండ బాణ శృణిపాశం, చేతులలో కోదండ, అది శ్రేష్ఠ వస్తువు శ్రీ విద్యా తంత్రమునందు. ఎన్నో దేవతా స్వరూపాలు ఉన్నాయి అమ్మవారివి. విజయవాడలో కనకదుర్గమ్మ ఉంది, శ్రీశైలంలో భ్రమరాంబాదేవి ఉంది, ఉత్తర భారతదేశంలో తుల్జా భవానీ ఉంది, సుగంధ కుంతలాంబ ఉంది, నీలకుంతలాంబ ఉంది, అఖిలాండేశ్వరి జంబుకేశ్వరంలో ఉంది, వెంకటాచలంలో పద్మావతీదేవి ఉంది, అలాగే శృంగేరిలో శారదాదేవి ఉంది. మీరు అలా చూస్తే శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ ఉంది. ఎంతమంది, ఎందరో దేవతాస్వరూపాలు ఉన్నారు, పరదేవతా స్వరూపాలే. అలాగే కాశీలో అన్నపూర్ణమ్మ ఉంది, ఉత్తర భారతంలో వైష్ణోదేవి అమ్మవారు ఉంది. ఇన్ని దేవతా స్వరూపాలు ఉన్నాయి. ఆయన అంటున్నారు కంచన, తత్తుల్యము లేదు. ఎందువల్ల?
అది పూర్ణత్వమును పొందినది. అది శ్రీ విద్యా తంత్రము చేత ప్రతిపాదింపబడిన పూర్ణస్వరూపం. పూర్ణస్వరూపం కనుక అది ఆయుధాలే పట్టుకుంటుంది, అది మార్చదు ఆయుధాలు. ఏవవి? కరధృత కోదండ బాణ శృణి పాశం. మళ్ళీ ఇందులో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చేశారు మూకశంకరులు. కరధృత చేతులయందు కోదండము బాణములు, పాశము అంకుశము పట్టుకుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వ్యాసుల వారి క్రమం కాదు, వ్యాసక్రమం. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక. మూకశంకరులు ఏమంటున్నారు? కరధృత కోదండ బాణశృణిపాశం తిప్పారు, తిరగేశారు. చేతిలో ధనస్సు బాణములు, ఆ తర్వాత పాశము అంకుశము పట్టుకున్నది ఒకటి ఉంది. కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్తనభర నమ్రం. ఇలా ముందుకి కొంచెం వంగి ఉంటుంది, ఇలా కూర్చోదు. ఎందుకు ఇలా కూర్చోదు, ఎందుకు ఇలా వంగుతుంది అంటే కఠిన స్తనభర, కఠినమైనటువంటి గట్టిగా ఉన్నటువంటి పూర్ణమైన స్తనములనేటటువంటి ఫలముల వలన వంగి ఉన్నది. కఠిన స్తనభర నమ్రం, అటువంటి స్వరూపం ఒకటి కాంచీపురంలో ఉంది. దానిని కైవల్యానంద కందం, అది కైవల్యానందమునకు కందము. కైవల్యానందం అంటే ఆనందము అన్న మాట బహుభంగిమల మారిపోతుంది. మీరు ఖడ్గమాలా స్తోత్రంలో చూస్తే అనేకమైన ఆనందముల యొక్క స్థాయి చెప్తూ పెడతారు. ఆయన అంటున్నారు కైవల్యానందం అంటున్నారు. ఎందుకని? కైవల్యానందము అన్న మాట కేవలము అద్వైత సంప్రదాయమునందు తప్ప ఇంకెక్కడా లేదు. కైవల్యానందం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఎప్పుడో ఎక్కడో ఈశ్వర సాక్షాత్కారమై ఈశ్వరుడి దగ్గర కూర్చుంటే వచ్చేటటువంటి ఆనందం కాదు. ఇక్కడే జీవన్ముక్తుడైతే వచ్చేటటువంటి ఆనందం. ఎప్పుడు వస్తుంది అది? ఎవ్వరూ చెప్పలేరు, అది చెప్పడం సాధ్యం కాదు. జీవన్ముక్తుడంటే ఈ శరీరముతో ఈ ఇంద్రియములతో పొందేటటువంటి సుఖములు సంతోషములను వదిలిపెట్టి లోపల ఆత్మగా తాను నిలబడి ఆనందంతో ఉండి ఇక శరీరములు ఇంద్రియములతో సంబంధము తెగిపోయి శరీరాన్ని ఉప్పు బస్తాలా తిప్పుకుంటున్నవాడు. ఆయన ఊడిపోయాడు, దాంతో విడిపోయాడు. ఇది పడిపోతే ఆయనకి లెక్కేం లేదు. అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ ప్రవర్తన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.